మాట్లాడే మాటలు కానీ అతడు చేసేటువంటి పనులు కానీ దుర్యోధను యొక్క శ్రేయస్సుని కోరి చేసేటువంటివి కాదని ఇంతవరకు తేలిపోయింది. లేకపోతే దుర్యోధను లాంటి దుష్టబుద్ధి రాజు కాదగడు, ధర్మాత్ముడైనటువంటి ధర్మరాజే రాజు కావాలి అని శ్రీకృష్ణుడి దగ్గర ఈ కర్ణుడే ఎలా చెబుతాడు? దుర్యోధను యొక్క ప్రీతి కోసం ఆనాడు నిండు సభలో పాండవుల్ని, ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టుగా మాట్లాడినందుకు క్షమించు నన్ను అని చెప్పాడు. అంటే దుర్యోధన్ని ప్రీతి కోసం మాట్లాడుతున్నాడే కానీ పాండవుల్ని రెండవది ఏమీ లేదుగా. మరి కుంతీదేవికి అర్జునుని తప్ప మిగిలినటువంటి సోదరులు చేత చిక్కినప్పటికీ కూడా నేను వధించాలని ఆమె కోరకపోయినా తనంతట తానుగానే మాట ఇచ్చినటువంటి కర్ణుడు మరి దుర్యోధనుడితో ఏం చెబుతున్నాడు? పాండవులందరినీ నేనే వధిస్తాను అంటున్నాడు. మరి చేత చిక్కినటువంటి నకుల సహదేవుల్ని ఇప్పటికే వదిలాడు. మరి భీష్మద్రోణుల యొక్క విషయంలో దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడు? భీష్మద్రోణులు ఈ కర్ణుడి మాదిరిగానే ఏమైనా దాచిపెట్టి మాట్లాడారా? అబద్ధాలు మాట్లాడారా? సత్యాన్ని దాచి మాట్లాడారా? ఏమీ లేదు. అయినప్పటికీ కూడా దుర్యోధనుడికి మాత్రం భీష్మద్రోణుల మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు. తనని సర్వసేనానిగా కోరినప్పుడు భీష్ముడు అలాగే అంగీకరిస్తాను, కానీ నావి కూడా 2 షరతులు ఉన్నాయని చెప్పాడు. ఏమిటి అని అంటే, పాండవులు మీరు నాకిద్దరు సమానం, మీ అందరినీ నా చేతులతో ఎత్తి పెంచుకొని పెద్ద చేశాను, కాబట్టి వాళ్ళెంతో నీవంతే, నీవెంతో వాళ్ళంతే, అందుకని వాళ్ళని నేను సంహరించను. ఇక రెండవది, నీ పక్షంలో నేను యుద్ధం చేస్తున్నాను కాబట్టి వాళ్ళకేమో శ్రేయస్సుని చెప్తా, దీనికి నీకు ఇష్టమైతే నన్ను సర్వసేనాధిపతిగా చేసుకో, లేకపోతే లేదు అన్నాడు. అంటే తన లోపం ఏమిటో ముందుగానే చెప్పాడు, పాండవుల్ని చంపను అని. అలాగనే పాండవుల యొక్క శ్రేయస్సుని కోరుతుంటాను అని కూడా చెప్పాడు. అలా స్పష్టంగా నిజం చెప్పినటువంటి ఆ భీష్ముడేమో దుర్యోధను యొక్క శ్రేయస్సును కోరేవాడు కాదా? అతడి యొక్క నాశనాన్ని కోరేటువంటి వాడా భీష్ముడు? మరి కర్ణుడేమో అన్ని రహస్యాల్ని దాచిపెట్టి దుర్యోధనుడి దగ్గర అసత్యాలు పలికి దుర్యోధనుడికి అపకారం చేసేటువంటి పనులు చేసి ఉన్నటువంటి సత్యాన్ని దాచి దుర్యోధనుడికి మేలు చేసేటువంటి వాడా? అతడి యొక్క శ్రేయస్సును కోరేవాడా? ఇదే మనం మహాభారతం నుంచి గ్రహించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే అసలు ఎవరు నావాడు, ఎవరు పరాయివాడు, లేదా ఎవరు ఆత్మీయుడు, ఎవరు శత్రువు అంటే, ఎవరైతే అప్రియమైనా సరే మనకి సత్యాలనే చెప్పేటువంటి వాడు, మన యొక్క శ్రేయస్సుని కోరుతూ అప్రియమైనటువంటి సత్యాలను చెప్పేవాడు, అదిగో అటువంటి వాడే నిజమైనటువంటి ఆత్మీయుడు, నిజమైనటువంటి శ్రేయోభిలాషి. అబద్ధాలు చెప్పే వాళ్ళందరూ కూడా నాశనం చేసేటువంటి వాడే. ఇందులో ఏ రకమైనటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇక్కడే మనం ఇంకో విషయాన్ని కూడా తెలుసుకోవాలి. కర్ణుడికి దుర్యోధనుడిని నాశనం చేయాలి అనేటువంటి ఉద్దేశం ఏమైనా ఉందా లోపల మనసులో అంటే లేదు. అలాంటి కోరిక లేదు. దుర్యోధనుడిని నాశనం చేయాలనే కోరిక అది మాత్రం లేదు. దుర్యోధనుడికి అపకారం చేయాలనేటువంటి ఉద్దేశం లేకుండా దుర్యోధనుడికి అపకారం చేస్తూ ఉన్నాడు. తాను చేసేటువంటి పనులు కానీ, తాను మాట్లాడేటువంటి మాటలు కానీ, పాండవుల మీద దుర్యోధనుడిని రెచ్చగొట్టడం కానీ, ఇవన్నీ కూడా పాండవులకి మేలు చేయాలని కాదు, దుర్యోధనుడికి ప్రీతి కలిగించాలని, దుర్యోధనుడికి అపకారం చేయాలని కూడా కాదు, అపకారం చేయాలనేటువంటి
అనేటువంటి ఆలోచన లేకుండా అపకారం జరిగేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, పనులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతను చేసినటువంటి పనులన్నీ కూడా దుర్యోధనుడికి అపకారం చేసేవి. ప్రధానంగా రెండు విషయాలు మాత్రం గట్టిగా చెప్పుకోవచ్చు. ఏమిటవి అని అంటే, ద్రౌపది వస్త్రాపహరణం చెయ్యమని చెప్పి దుశ్శాసనుడికి ప్రోత్సహించినటువంటి వాడు, చెప్పినటువంటి వాడు కర్ణుడు. రెండోదేమో ద్రౌపదీదేవిని బాగా అవమానపరచాలనేటువంటి కోరికతో దుర్యోధనుడిని సంతోషపెట్టడం కోసం ఆ ద్రౌపది నిండు సభలో నిలిచినప్పుడు, ఓ ద్రౌపది, నీకు 5 భర్తలు ఉన్నప్పటికీ కూడా ఏ ప్రయోజనం లేకుండా నిన్ను రక్షించలేకుండా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. జోదములో ఆలిని వడ్డి ఓటు పడినటువంటి 6వ వాడిని కోరుకో. ఈయనకి జోదం వచ్చు కాబట్టి నిన్ను వడ్డాడు, ఓడిపోయాడు, జరిగింది. కాబట్టి జోదం రానటువంటి వాడిని కోరుకో, నీకు ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని అంతటితో ఆగకుండా దుర్యోధను వైపుకు చూచి కన్ను గీటాడు కర్ణుడు. కర్ణుడి యొక్క ప్రోత్సాహంతో దుర్యోధనుడు తొడ మీద ఉన్నటువంటి వస్త్రాన్ని తొలగించి అలా తొడని చరిచి ద్రౌపదిని వచ్చి ఆ తొడ మీద కూర్చోమని కనుసైగ చేశాడు. ఈ రెండు దుర్యోధనుడి యొక్క నాశనానికి ప్రధానమైనటువంటి కారణాలు ఇవి. ఎందుకని దుర్యోధనుడు తొడ మీద కూర్చోమని ద్రౌపదిని అన్నందుకు భీముడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీదేవిని ఇలా ఘోరంగా అవమానించినటువంటి ఈ దుర్యోధనుడిని రాబోయేటువంటి యుద్ధంలో తొడలు బ్రద్దలు బట్టి సంహరిస్తాను అని చెప్పి శపథం చేశాడు. ఇక ద్రౌపది వస్త్రాపహరణానికి పూనుకున్నటువంటి దుశ్శాసనుడిని రాబోయేటువంటి యుద్ధంలో నీ గుండెలు బ్రద్దలు చేసి ఆ వెచ్చటి వేడి నెత్తుర్ని నేను తాగుతాను అని చెప్పి శపథం చేశాడు. ఈ రెండు శపథాలు కూడా కేవలం కర్ణుడి యొక్క పనికి మాలిన చర్యల వల్ల, దుష్ట చర్యల వల్ల, అనాలోచితమైనటువంటి చర్యల వల్ల. అనాలోచితమని ఎందుకంటున్నా అంటే, అతడు కనుక ఆలోచించి కనుక చేసినట్లయితే ఈ పనులు చేసేవాడు కాదు అసలు. ఎందుకని ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. దుర్యోధనుడిని దుశ్శాసనుడిని ఇద్దరిని చంపుతానని చెప్పి భీముడు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేయటానికి కారణమైనటువంటివి కనుక ఇవి ఇలాంటివి చేయకుండా ఉండేవాడు. కానీ కర్ణుడికి అంతటి దూరదృష్టి లేదు. ఎప్పటికి అయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆ మాటలాడు అన్నట్లుగా ఎక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు. అదిగో అలాంటి వాడు కర్ణుడు. కనుక కర్ణుడు అహంకారంతో, దుర్మార్గాలతోటి, దుష్టకార్యాలతోటి, నోటి దురదతోటి అనుకోకుండానే ఎంత హాని చేయాలనో అంత హాని చేశాడు దుర్యోధనుడికి. అయితే హాని చేస్తున్నానని కానీ హాని చెయ్యాలని కానీ కోరిక లేకుండా హాని చేశాడు. ఇప్పుడు కర్ణుడు అంటే ఇప్పుడు 17వ రోజు ఉదయం అంటే యుద్ధానికి పోబోయే ముందు తన యొక్క బలహీనతని చాటుకోవటానికి, బలహీనతని, అసమర్థతని కప్పిపుచ్చుకోవటానికి. ఎందుకంటే 16వ రోజున తన యొక్క సేనా నాయకత్వంలో ఏం విజయాలు సాధించాల, అపజయాలే కలిగినాయి, సైన్యం చాలా వరకు పోయింది. అందుకనే ఇప్పుడు తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పి నాకు సారథిగా శల్యుడుంటే బాగుంటుంది అంటున్నాడు. ఇప్పటి వరకు శల్యుడి విషయం తెలియదా? దుర్యోధనుడికి కానీ కర్ణుడికి కానీ ఈ లోకంలో శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య నైపుణ్యం కలిగినటువంటి వాడు శల్యుడే అనేటువంటి విషయం తెలియదా? లోకానికి అంతటికీ తెలుసు కాబట్టే ధర్మరాజు శల్యుడు ధర్మరాజు దగ్గరికి పోయి, అయ్యా పొరపాటు జరిగిపోయింది, దుర్యోధనుడిని మోసం చేశాడు, అందుకని ఆ పక్షంలో యుద్ధం చేయాల్సి వచ్చింది అంటే, ఏం పర్వాలేదు మామా, నువ్వు అటు పక్క ఉండటం కూడా మంచిదేలే, మనవాడు ఒకడు ఎప్పుడైనా సరే నేను సారథ్యానికి అడుగుతాడు కర్ణుడికి. ఎందుకనంటే నువ్వు శ్రీకృష్ణుడితో సమానంగా సారథ్యం చేయగలిగినటువంటి వాడివి కనుక ఆ సమయంలో మాకు సహాయం చేద్దువు కానీ
అన్నాడు. ఇది దూరదృష్టితో ధర్మరాజు ఆలోచించినటువంటి ఆలోచన. దూరదృష్టి లేనటువంటి వాళ్ళు ఈ దుర్యోధన కర్ణులు. అందుకనే ఏనాడు కూడా శల్యుడిని నాకు సారథిగా చేస్తే బాగుంటుంది అని కర్ణుడు ఎప్పుడు దుర్యోధనుడి దగ్గర మాట్లాడాల. 16వ రోజు యుద్ధంలో ఓటమికి తాను కారణం కాదని, సరైనటువంటి సారథి లేకపోవటం వల్ల ఇలా నాకు అపజయం వచ్చింది, కానీ లేకపోతే చీల్చి చెండాడేవాడిని పాండవ సేనను మొత్తాన్ని కూడా అని కర్ణుడు అంటున్నాడు. మరి ఇంతకుముందు తెలియదా? సారథిగా శల్యుడుంటేనే నేను పాండవ సైన్యాన్ని చీల్చి చెండాడుతాను కనుక నాకు శల్యుడిని సారథిగా చేయమని 11వ రోజున ఆయన యుద్ధరంగంలో ప్రవేశించినప్పుడే అడగొచ్చుగా. 11 పోయింది, 12 పోయింది, 13 పోయింది, 14 పోయింది, 15 పోయింది. తన సేనా నాయకత్వంలో 16వ రోజు కూడా పోయింది. ఇప్పుడు అడుగుతున్నాడు. అసలు ఈ శల్యుడి కథ కూడా చాలా విచిత్రమైనటువంటిది. శల్యుడు నకుల సహదేవులకి మేనమామ, మాద్రికి సోదరుడు. అంటే పాండురాజు యొక్క 2వ భార్య మాద్రికి సోదరుడు. మాద్రి అంటే మద్రదేశానికి సంబంధించినటువంటిది కనుక మాద్రి అని పేరు పెట్టారు. మద్రదేశాధిపతి అయినటువంటి ఈ శల్యుడు తన యొక్క అక్షౌహిణి సేనతోటి ధర్మరాజుకి కురుక్షేత్ర యుద్ధంలో సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో వస్తూ ఉన్నాడు. శల్యుడు అలా వస్తూ ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు దుర్యోధనుడు. ఎలాగైనా సరే మోసగించి శల్యుడిని తమ పక్షంలోకి చేర్చుకోవాలని అనుకున్నాడు. నిజంగా ఇక్కడ శల్యుడు దుర్యోధనుడిని మోసగించాడని చాలామంది అంటారు. ఎందుకంటే కర్ణుడికి అన్యాయం చేసి దుర్యోధనుడికి మోసం చేశాడు. కానీ అసలు శల్యుడు దుర్యోధనుడికి మోసం చేశాడా, దుర్యోధనుడే శల్యుడిని మోసం చేశాడా? ఇది మనం జాగ్రత్తగా ఆలోచించాలి. జాగ్రత్తగా ఆలోచిస్తే దుర్యోధనుడే శల్యుడిని చక్కగా మోసం చేశాడు. లేకపోతే అక్షౌహిణి సేనతో పాండవుల వైపు పోవాల్సినటువంటి వాడు. శల్యుడు కనుక అటు పోయినట్లయితే 8 అక్షౌహిణులు పాండవులది అయ్యేది, 10 అక్షౌహిణులు కౌరవులది అయ్యేది. అందుకని ఏం చేశాడు దుర్యోధనుడు? శల్యుడు వచ్చేటువంటి దారిలో సలోపందిళ్ళు వేయించాడు, గానా భజానాలు పెట్టించాడు, బాగా మధిర ఫుల్ బాటిల్స్ ఏర్పాటు చేశాడు, సేవకుల చేత సేవలు చేయించడానికి సేవకులు నియమించాడు, అందమైనటువంటి భామల్ని శల్యుడికి సేవలు చేయటం కోసం నియమించాడు. ఇలా అన్నీ కూడా దుర్యోధనుడు చేస్తూ ఉంటే ఈ అన్నీ కూడా అనుభవిస్తూ చక్కగా శల్యుడు ఇదంతా నా రాకని తెలుసుకొని ధర్మరాజు చేస్తున్నాడని అనుకున్నాడు. అందుకని ఏ రకమైనటువంటి సంకోచం లేకుండా అన్ని భోగాలు అనుభవించాడు. తర్వాత ఆనందం వేసింది, బాగా మత్తులో ఉన్నాడు తాగి. అందుకని అన్నాడు, నాకు ఇంతటి బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలుకుతున్నటువంటి ధర్మరాజు యొక్క ఆ సేవకుడు ఎవడో నా ఎదుటికి రమ్మనండి, వాడి వరం ఇస్తాను, నేను వాడి కోరిక తీరుస్తాను అన్నాడు. అనేటప్పటికి అప్పటికే ఆ సేవకుల్లో దాగి ఉన్నటువంటి దుర్యోధనుడు వచ్చి, అదిగో నేనే నీకు ఇవన్నీ చేసింది, ఆ ఇస్తానన్న వరం ఏదో నాకు ఇవ్వు అన్నాడు. శల్యుడు ఆశ్చర్యపోయాడు. అయితే మాట అన్నాడు కదా, ఈ రోజుల్లో మాదిరిగా మాట అంటే ఏముందిలే ఇట్లాంటి మాటలు ఎన్నైనా అంటారు అనుకునే రోజులు కాదు. ఎక్కడో ఉంటారు మాట తప్పేటువంటి వాళ్ళు, కానీ ఎక్కువ మంది మాటకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళే. శల్యుడు కూడా అలాగే మాటకు కట్టుబడి ఉండేటువంటి వాడే. అది మొదటి విషయం. రెండో విషయం, బాగా తాగి ఉన్నాడు, మత్తులో ఉన్నాడు. అందుకని దుర్యోధనుడితో అన్నాడు, దుర్యోధన, సరే జరిగిందేదో జరిగిపోయింది, కోరుకు అట్లాగనే వరమిస్తాను అన్నాడు. అదే శల్యుడు కనుక మత్తులో లేకపోయినా, అక్కడ శల్యుడు కాకుండా ఇంకెవరన్నా ఉన్నా తప్పుకోవటానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే నాకు ఈ సేవలు చేసినటువంటి ధర్మరాజు సేవకుడిని నా ఎదురుగా ప్రవేశపెట్టు అన్నాడు కదా. దుర్యోధనుడు రాని, నువ్వు ధర్మరాజు సేవకుడు అంటయ్యా, ధర్మరాజు సేవకుడిని రమ్మను, వరమిస్తాను అనేవాడు. కానీ శల్యుడు మత్తులో ఉన్నాడు,
అందుకని అనలేకపోయాడు. సరే ఏం కావాలో కోరుకో అన్నాడు. కోరుకోమంటే దానికి దుర్యోధనుడు అన్నాడు, ఇప్పుడు నీవు నా సేనలకు అధ్యక్షత వహించి నాయకత్వం వహించి నా పక్షంలో ఉండి నాకు విజయాన్ని చేకూర్చి పెట్టాలి అన్నాడు. ఎంతో మర్యాద ఉట్టిపడేటట్టుగా అడిగాడు. బాగా మత్తులో ఉన్నటువంటి శల్యుడు అలాగే అని మాట ఇచ్చేశాడు. అయితే కొద్దిసేపు ఆగేటప్పటికల్లా మత్తు కొంచెం దిగింది. అయ్యో, ధర్మరాజుకి నేను సహాయం చేయడం కోసం కదా పోతా ఉంది, మధ్యలో ఈ దుర్యోధనుడికి మాట ఇచ్చి ఇరుక్కున్నాను కదా, ధర్మరాజు ఎంత బాధపడుతున్నాడో, అసలు ఆయన ఒక మొహం నేను ఎట్లా చూపించేది రేపు అని ఏదో మనసులో ఆలోచించుకొని, సరే దుర్యోధన, నీ పక్షంలో నేనుండి యుద్ధం చేయటం నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం అలాగే జరుగుతుంది. అయితే ధర్మరాజు కోసం నేను వెళుతున్నాను కనుక ఒక్క మాట ఆయనకు కూడా చెప్పొస్తాను అన్నాడు. దుర్యోధనుడి గుండెల్లో రాయబడ్డది. ఎందుకంటే శల్యుడు ధర్మరాజు దగ్గరికి కనుక పోతే ధర్మరాజు ఏమంటాడు, శల్యుడు ఎలా మారిపోతాడు, నా గొప్ప ఎట్లా మునుగుద్దో అని అనుకొని, సరే మామ అలాగే పోయినా కానీ వెంటనే వచ్చేసి మాట చెప్పి వెంటనే వచ్చేసి అన్నాడు. ఓ అలాగే అన్నాడు. శల్యుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు, జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇక్కడే మనం ధర్మరాజు యొక్క చాతుర్యం, ధర్మరాజు యొక్క దూరదృష్టి, సమస్యలు వచ్చినప్పుడు ఏ ప్రకారంగా పరిష్కారం చేసుకోవాలనో, ఏ రకంగా సమస్యల్ని అధిగమించాలనో అవన్నీ కూడా ఇక్కడ ధర్మరాజును చూసి మనం నేర్చుకోవాలి. ఇలా చెప్పంగానే ధర్మరాజు అంటున్నాడు, మామా సరే నువ్వు అక్కడ మాట ఇచ్చావు కదా, సరే మనవాడు ఒకటి అటుపక్షంలో ఉండటం కూడా చాలా మంచిదే కదా, అందుకని అలాగనే ఉండు, నువ్వు ఇచ్చినటువంటి మాటని తప్పొద్దు, మాట ప్రకారం దుర్యోధనుడి పక్షంలోనే ఉండి యుద్ధం చేయి. కాకపోతే ఒక సహాయం మాత్రం మాకు చేయాలి. అదేమిటంటే నీవు శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య నైపుణ్యం కలిగినటువంటి వాడని లోకానికి అంతటికీ తెలుసు గనక దుర్యోధనుడు కూడా ఆ విషయాన్ని తెలుసుకొనే నిన్ను తన పక్షానికి తిప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. సరే అందులో సఫలమయ్యాడు. ఇప్పుడు ఏదో ఒక రోజున నిన్ను కర్ణుడికి సారథిగా చేయమని అంటాడు. అలా అన్నప్పుడు నువ్వు సారథిగా ఉండి మాకు సహాయం చేయాలి. ఎలాగంటే కర్ణుడికి తేజోవధ గావించాలి అన్నాడు. ఓ అలాగేనన్నాడు శల్యుడు. నిజంగా శల్యుడు కాకుండా శల్యుడు ఇలా మాట్లాడినప్పుడు ధర్మరాజు కాకుండా ధర్మరాజు స్థానంలో దుర్యోధను లాంటి వాడో ఇంకెవరో కనుక ఉన్నట్టయితే, భీముడో ఉన్నట్టయితే, మామా ఎంత అన్యాయం చేసావయ్యా, నిన్ను నమ్ముకొని నీ అక్షౌహిణి సేన వస్తున్నదని మేము ఎంతో ధైర్యంతో ఉన్నాం, నువ్వు ఆ దుర్యోధనుల మాయలో పడిపోతావా, ఏ అంత మత్తులో కూరుకుపోయావా, అంత ఎక్కువగా తాగావా అని అనేవాడు. కానీ ధర్మరాజు మాత్రం అట్లా అల్లా, చక్కగా ఏ శల్యుడిని అయితే తన పక్షంలోకి తిప్పుకున్నాడో దుర్యోధనుడు, ఆ శల్యుడినే దుర్యోధనుడి మీద ప్రయోగించడానికి చక్కని పథకం వేసుకున్నాడు ధర్మరాజు. సరే ఇలా ఎందుకు కోరాడు ధర్మరాజు అంటే ఆ విషయం కూడా చెప్పాడు. నిన్ను కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతాడు దుర్యోధనుడు. ఎందుకంటే కర్ణుడు అర్జునుడితో తలపడాలనేటువంటి కోరిక ఉంది. అర్జునుడికి శ్రీకృష్ణుడు సారథి కనుక తనకి నువ్వు సారథిగా ఉంటే బాగుంటుందని అనుకుంటారు. కనుక నువ్వు కర్ణుడి యొక్క తేజోవధ గావించాలి. అర్జునుడు మహావీరుడు, పరాక్రమశాలి, అతని ముందు నువ్వెంత, అర్జునుడు ఎదుటి పడేంత వరకే నీ ప్రగల్భాలన్నీ కూడా అని అర్జునుడి యొక్క గొప్పతనాన్ని చెబుతూ ఉండు. కర్ణుడి యొక్క అసమర్థతని, కర్ణుడికి ఉన్నటువంటి శాపాలని వాటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఉండు. ఇప్పటి వరకు ఎన్నెన్నిసార్లు కర్ణుడు ఓడిపోయాడు, ఎన్నెన్నిసార్లు ఓడిపోయి పారిపోయాడు, అవన్నీ కూడా గుర్తు చేయి. ఇవన్నీ కూడా అబద్ధాలు కాదు, అందుకని నీకు అసత్య దోషం అంటదు. అబద్ధం కనుక మాట్లాడితే అసత్య దోషం కలుగుద్ది. ధర్మరాజు ఎట్లా చెబుతాడు అబద్ధం ఆడమని?
అందుకని అసత్య దోషం అంటదు. ఇవన్నీ సత్యం కనుక నువ్వు హాయిగా మాట్లాడవచ్చు. ఎందుకంటే కర్ణుడిలో ఒక బలహీనత ఉంది. నువ్వు అంతటి వాడివి ఇంతటి వాడివి అని అంటేనేమో రెచ్చిపోతాడు. నీ మొహం, నీ పరాక్రమం ఎంత, నీ బలం ఎంత, నీ అస్త్ర సంపాదన ఎంత, నువ్వెంత, నీ బ్రతికెంత అని అంటే జావగారిపోతాడు. అదిగో అందుకని కర్ణుడి యొక్క తేజవతి చేయాలి అన్నాడు ధర్మరాజు శల్యుడితో. దీనికి శల్యుడు అన్నాడు, అలాగే చేస్తాను. నిజంగా ఇది పెద్ద విషయం కాదు. ఎందుకంటే నన్ను అబద్ధం ఆడమంటల్లా, సత్యాన్నే పలకమంటున్నావు. అందుకని నేను ఆ సత్యాన్నే పలుకుతా. కానీ ఇది చేసినంత మాత్రాన కూడా నాకు సంతోషం కలగటల్లా. నీకు ఇంకా ఏదైనా సహాయం చేయాలనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మిమ్మల్ని కౌరవులు ఎన్ని రకాలైనటువంటి బాధలు పెట్టారో, ఎన్ని క్లేశాలకు లోను చేశారో, నిండు సభలో ద్రౌపదికి ఎంత అవమానం చేశారో, 12 ఏళ్ళ అరణ్యవాసం, ఒకేడు అజ్ఞాతవాసంలో మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఇన్ని చేసినటువంటి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీరు వచ్చినప్పుడు మీకు సహాయం చేయడానికి వీలు లేకుండా నా చేతులు కట్టేయటం జరిగింది. అంతేకాదు మీ మీద నేనే యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితిని సృష్టించాడు దుర్యోధనుడు. అందుకని ఇది కాకుండా ఇంకా ఏదైనా కావాలంటే కోరుకో, నేను చేస్తాను అన్నాడు శల్యుడు. ఇంకేం అక్కర్లేదు, ఈ మాత్రం చేస్తే చాలు అని చెప్పి పంపించాడు ధర్మరాజు. ఇది ధర్మరాజుకి దుర్యోధనుడికి మధ్యలో ఉన్నటువంటి తేడా. తమ పక్షంలోకి లాక్కున్నటువంటి శల్యుడిని ఏ ప్రకారంగా ఉపయోగించుకోవాలో దుర్యోధనుడికి తెలియలేదు, కర్ణుడికి తెలియలేదు. కానీ శత్రుపక్షానికి వెళ్ళినటువంటి శల్యుడిని తనకి ఎట్లా అనుకూలంగా మలుచుకోవాలనో ధర్మరాజుకి తెలిసింది. శల్యుడిని తమ పక్షంలోకి లాక్కున్నారు, కానీ వాళ్ళకి తెలియలా శల్యుడిని కర్ణుడికి సారథిగా చేయాలి. నిజంగా ఆ కోరినటువంటి కోరిక కర్ణుడికి సారథిగా ఉండాలి అంటే మాటిచ్చాడు కనుక ఖచ్చితంగా ఉండేవాడు. శల్యుడే కనుక కర్ణుడికి సారథిగా ఉంటే నిజంగా కర్ణుడు తీవ్రమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా అంటే ఉన్నాడు, కానీ ఆయన ఇంకా చాలా కష్టపడాల్సి వచ్చేది. అలా కాకుండా ఒక్కరోజు చివరి రోజు 17వ రోజు అప్పుడు మాత్రమే కర్ణుడు శల్యుడిని సారథిగా కోరుకున్నాడు. అంటే ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎలా అనుకూలంగా మార్చుకోవాలనో ఇక్కడ మనకి చూపించాడు. అందుకనే ఒక కవి అంటాడు, జీవితం సమస్యల తోరణం, జీవితం సమస్యలతో రణం. సమస్యల తోరణం, సమస్యలతో రణం అంటే జీవితం ఎప్పుడు కూడా సమస్యలతో యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి, ఎప్పుడూ సమస్యలతోనే ఉంటుంది అంటారు. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం గమనించాలి. శల్యుడు దుర్యోధనుడిని మోసగించాడా, దుర్యోధనుడే శల్యుడిని మోసగించాడా అనేటువంటి దానికి ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాలంటే దుర్యోధనుడే శల్యుడిని మోసగించాడు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. నిజంగా శల్యుడి కనుక దుర్యోధనుడిని కనుక మోసగించినట్లయితే, కర్ణుడికి అన్యాయం చేసినట్లయితే, కర్ణుడు మరణించిన తర్వాత 18వ రోజున సర్వసేనాధిపతిగా దుర్యోధనుడు శల్యుడిని ఎందుకు చేశాడు? నిన్ను ఇంత అన్యాయం చేశాడు కదా కర్ణుడికి, అంత అన్యాయం చేసినటువంటి వాడిని సర్వసేనాధిపతికి ఎందుకు చేస్తాడు? తనకి నమ్మకమైనటువంటి కృపాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కృతవర్మ ఉన్నాడు. ఈ ముగ్గురులోకి కూడా అశ్వత్థామ నిజంగా సర్వసేనాధిపత్యానికి అప్పుడు తగినటువంటి వాడు. ఎందుకు అప్పుడు తగినటువంటి వాడంటే అశ్వత్థామ అసలు పిరికివాడు. తెగించి యుద్ధం చేస్తే అశ్వత్థామతో సమానంగా ఎవరు చేయలేరు, అర్జునుడితో సమానంగా చేయగలిగినటువంటి వాడు. అంతటి అశ్వత్థామ సర్వసైన్యాధిపత్యానికి చక్కగా సరిపోయాడు. ఎందుకంటే పాండవుల్ని చీల్చి చెండాడేవాడు. మరి అటువంటి అశ్వత్థామని చేయకుండా మద్రదేశానికి సంబంధించినటువంటి శల్యుడిని సర్వసేనాధిపతిగా ఎందుకు చేశాడు అంటే ఆ రోజున కర్ణుడికి ఎంతో సహాయం చేశాడు. సారథ్యంలో కర్ణుడికి ఎంత సహాయం చేశాడో చెప్పడానికి వీల్లేదు. కేవలం శల్యుడి యొక్క సారథ్యం కారణంగా కర్ణుడు బ్రహ్మాండమైనటువంటి యుద్ధాన్ని సాగించాడు.
అది మనం 17వ రోజు యుద్ధం విశేషాల్లోకి పోయినప్పుడు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ శల్యుడు దుర్యోధనుడిని మోసం చేయాల, దుర్యోధనుడే శల్యుడిని మోసం చేశాడు అని మనం తెలుసుకోవచ్చు. సరే, ఇప్పుడు కర్ణుడు దుర్యోధనుడిని కోరినట్లుగా శల్యుడిని సారథిగా ఉండమని కోరటానికి దుర్యోధనుడు శల్యుడి దగ్గరికి ప్రయాణం అయ్యాడు. మరి అలా ప్రయాణం అయిన తర్వాత ఏమి జరిగింది అంటే, దుర్యోధనుడు ఎంతో వినయంతో వెళ్ళాడు. ఆయన అవసరం కాదు, అన్ని విషయాలు తెలుసు. కర్ణుడెవరో, శల్యుడెవరో, కర్ణుడికి శల్యుడిని సారథిగా ఉంచాలంటే ఆటంకం ఏమిటో, ఆ ఆటంకాన్ని ఎదిరించాలని అంటే ఏ రకంగా తాను మాట్లాడాలో అవన్నీ ఆలోచించుకొని ఎంతో వినయంతో వెళ్ళాడు. శల్యుడిని తన వైపుకి తిప్పుకునేటప్పుడు అంత వినయంతో వచ్చాడు. ప్రేమపూర్వకంగా అంటున్నాడు శల్యుడితోటి, మహావీర, ఓ మద్దర్రాజా, తాము ఆడి తప్పనటువంటి సత్యవ్రతులు, శత్రువులకు సంతాపం కలిగించేటువంటి వాళ్ళు, గొప్ప బల సంపన్నులైనటువంటి వారు, మిమ్మల్ని ఒక కోరిక కోరాలని నేను మీ దగ్గరికి వచ్చాను. రాజశ్రేష్ఠులందరి మధ్యలో కర్ణుడు ఏమైతే కోరుకున్నాడో దాన్నే నేను స్వయంగా మిమ్మల్ని అర్థిస్తున్నా. ఈరోజు కర్ణుడికి తమరు సారథిగా ఉండాలి. అలా ఉండి కర్ణుడికి మీరు విజయాన్ని చేకూర్చి పెట్టాలి. నాకు మేలు కలగటం కోసమని, నాకు విజయం కలగటం కోసమని, నా మీద మీకున్నటువంటి ప్రేమతోటి ఈ సారథ్యాన్ని చేయవలసిందని చెప్పి, నీవు గనక సారథ్యమైనట్లయితే తప్పక కర్ణుడు శత్రువుల్ని జయించగలనని నా నమ్మకం. శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి సారథ్య నైపుణ్యం కలిగినటువంటి వాడివి ఓ మద్రేశ్వర. బ్రహ్మదేవుడు ఎట్లాగైతే మహేశ్వరుడికి సారథి అయి త్రిపురాసురుల్ని వధించాడో ఆ ప్రకారంగా శ్రీకృష్ణుడు సారథి అయి అన్ని ఆపద సమయాల్లో కూడా అర్జునుడిని ఎట్లాగైతే రక్షిస్తూ ఉన్నాడో అట్లాగే నీవు సారథివై కర్ణుడిని రక్షించాలి. కౌరవపక్షంలో భీష్మద్రోణులు గతించిన తర్వాత నేను నిన్ను కర్ణుని చూసుకునే కదా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. ఇక్కడ వేశాడు బిస్కెట్. అంటే ప్రశంసించాలి కదా, అందుకని కొన్ని నిజాలు కొన్ని కాస్త ప్రశంసలన్నీ గలిపాడు. ఏమంటున్నాడు, భీష్మద్రోణులు గతించిన తర్వాత నిన్ను కర్ణుడిని చూసుకొనే నేను యుద్ధానికి సిద్ధమవుతున్నాను అన్నాడు. కర్ణుడిని చూసుకొని యుద్ధానికి సిద్ధమవుతున్న మాట నిజమే, కానీ నిన్ను కర్ణుడిని శల్యుడిని కూడా కలిపాడు. ఆ కలపటంలో కూడా ముందు శల్యుడు తర్వాత కర్ణుడు. అప్పుడు శల్యుడు అనుకోవాలి, ఓహో నన్ను చూసుకొనే ఈయన యుద్ధానికి సిద్ధమవుతున్నాడా అని అనుకోవాలి. అందుకోసమని నిన్ను కర్ణుడిని చూసుకొనే కదా నేను యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. భీష్మద్రోణులనేమో మోసం చేసి పాండవులు వధించారు. నా గొప్ప సైన్యాన్ని పాండవులు స్వల్ప సైన్యంగా మార్చేశారు. మిగిలినటువంటి ఈ స్వల్ప సేన ఏదైతే ఉందో దానిని పాండవులు చంపకుండా ఉండాలంటే అదంతా ఇప్పుడు నీ చేతుల్లో ఉంది. ఇప్పుడు మిగిలినటువంటి వీరులు నీవు కర్ణుడు మాత్రమే. నా దగ్గర మిగిలిన వాళ్ళు ఎవరున్నారు? ఇంకా అందరూ పోయారు కదా, నువ్వు కర్ణుడు ఉన్నారు. కర్ణుడు ఈరోజు అర్జునుడితో తలపడాలని కోరుకుంటా ఉన్నాడు. నాకు కర్ణుడి మీద గొప్ప ఆశ ఉంది, అతడు అర్జునుడిని జయిస్తాడు అని. ఆ కర్ణుడేమో శ్రీకృష్ణ సారథైనటువంటి అర్జునుడిని ఎదుర్కొని సంహరించాలంటే నీవు కర్ణుడికి సారథిగా ఉండి కర్ణుడిని రక్షించాలి. కృష్ణుడితో కూడినటువంటి అర్జునుని యొక్క పరాక్రమం చూస్తున్నాం కదా. ప్రతిరోజు కూడా అతను మన సేనల్ని పారద్రోలుతున్నాడు, చాలామందిని సంహరిస్తూ ఉన్నాడు. అందుకని కర్ణుడితో కూడి ఈరోజు అర్జునుడిని వధించాలి, పాండవ సేన నశింపజేయాలి. రధిక శ్రేష్ఠుల్లో కర్ణుడు అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు. సారథుల్లోనేమో నీవు గొప్ప శ్రేష్ఠుడివి. మీ ఇద్దరి కలయిక అపూర్వమైనటువంటి కలయిక. నీవు కనుక సారథివైతే ఇంద్రునితో కలిసి దేవతలంతా వచ్చినా సరే మిమ్మల్ని జయించలేరు, మీ వైపుకి తేరిపారు చూడలేరు. అటువంటిది పాండవుల లెక్క మీకు.
కనుక నా కోరిక మన్నించి నా అభీష్టాన్ని నెరవేర్చు అన్నాడు. దుర్యోధనుడు ఎంతో నమ్రతతోటి, ఎంతో మర్యాదతోటి, అర్థిస్తున్నట్టుగా, యాచిస్తున్నట్టుగా మాట్లాడాడు. దుర్యోధను మాటలు విన్నటువంటి శల్యుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అంటే కొద్దిసేపు నటించాలి, అందుకని ఆగ్రహోదగ్రుడయ్యాడు. తీవ్రమైనటువంటి కోపంతో కనుబొమ్మలు ముడివేసి మాటి మాటికి కూడా చేతులు విదిలిస్తూ కులం, ఐశ్వర్యం, విద్యలతో మత్తుడై, ఓ దుర్యోధన, నన్ను చాలా అవమానపరుస్తూ ఉన్నావు. అందుకే ఇంత నిర్భయంగా నన్ను కర్ణుడికి సారథ్యం చేయమని అడుగుతా ఉన్నావు. మనకన్నా కర్ణుడు గొప్పవాడని కదా నీవు ప్రశంసిస్తున్నావు. యుద్ధంలో నాతో సమానమని కర్ణుడిని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను ఒక్కడే ఈరోజు యుద్ధం చేస్తాను, శత్రువులందరినీ కూడా దగ్ధం చేసి నా పరాక్రమం ఏమిటో ఈరోజు నేను నిరూపించుకుంటా. చూడు యుద్ధం ఎలా జరుగుతుందో. నా పరాక్రమంతో, నా భుజబలంతో, తేజస్సుతో సమస్తమైనటువంటి భూమండలాన్ని ఛేదించి వేస్తాను, కొండల్ని పిండి కొడతాను, సముద్రాల్ని ఎండించగలుగుతాను. శత్రు సంహారంలో సమర్థుడైనటువంటి నన్ను యుద్ధంలో నీచుడైనటువంటి సూతపుత్రుడికి సారథ్యం చేయమని అవమానిస్తావా? బ్రహ్మదేవుడు బ్రాహ్మణుల్ని పరమాత్మ యొక్క ముఖం నుంచి సృష్టించాడు, క్షత్రియుల్ని భుజాల నుంచి సృష్టించాడు, వైశ్యుల్ని ఊరువుల నుంచి సృష్టించాడు, శూద్రుల్ని పాదాల నుంచి సృష్టించాడు. ఈ మాట నేను చెప్తున్నది కాదు, వేదం చెప్తా ఉన్నటువంటిది. వీరిలో బ్రాహ్మణులు చేయాల్సింది ఏమిటి? వేదాధ్యయనం చేయాలి, యజ్ఞాలు చేయాలి, పవిత్రమైనటువంటి దానాలు స్వీకరించాలి. ఇది వాళ్ళ విధి. క్షత్రియులేమో అందరికీ రక్షకులైనటువంటి వాళ్ళు, ప్రజల్ని రక్షించాలి, పన్నులు వసూలు చేయాలి, దానాలు చేయాలి. ఇది క్షత్రియ ధర్మం. ఇక వైశ్యులైనటువంటి వాళ్ళు కృషి, వాణిజ్యం, పశుపోషణ, అంటే వ్యవసాయము, వాణిజ్యము, పశుపోషణ, ఈ మూడు కూడా వైశ్యుల యొక్క కర్తవ్యం. ఇక శూద్రులైనటువంటి వాళ్ళు పై మూడు వర్ణాల వారికి సేవలు చేస్తూ ఉండాలి. నేనెవరిని? సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వీరుణ్ణి, మద్రదేశాన్ని పరిపాలించేటువంటి రాజుని, మూర్ధాభిషిక్తుడైనటువంటి రాజుని, క్షత్రియుణ్ణి, మహారథుణ్ణి, సూతుల చేత సేవించదగినటువంటి వాడిని. అటువంటి నన్ను సూతపుత్రుడైనటువంటి కర్ణుడికి రథం తోలమంటావా? సూతపుత్రుడైనటువంటి వాడు రథం తోలాల్సినటువంటి వాడు రథాన్ని ఎక్కుతాడా? రథాన్ని ఎక్కి యుద్ధం చేయాల్సినటువంటి క్షత్రియుడైనటువంటి నేను రథం తోలాలనా? సూత కులంలో జన్మించినటువంటి వాడు కర్ణుడు. అటువంటి వాడు రథంపై నిలబడి యుద్ధం చేయడానికి అర్హత లేనటువంటి వాడు. క్షత్రియుడికి సూతుడు సేవకుడు, అంతేగాని సూతుడికి క్షత్రియుడి సేవకుడని ఎక్కడన్నా ఏ గ్రంథంలోనన్నా నువ్వు చూసావయ్యా? క్షత్రియ కులంలో జన్మించి మూర్ధాభిషిక్తుడైనటువంటి రాజుని, లోక ప్రసిద్ధుడైనటువంటి మహారథుడైనటువంటి నన్ను సూతుడైనటువంటి కర్ణుడి యొక్క రథాన్ని తోలమంటున్నావు. ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడ నేను ఉండను, నేను నా దేశానికి వెళ్ళిపోతాను అనుదీవు అంటున్నాడు. అని లేచి వెళ్ళిపోతున్నాడు శల్యుడు. అంటే అలిగాడు. ఇక్కడే మనం కొంత విశ్లేషణ చేయాలి. ఇప్పటివరకు జరిగింది. శల్యుడిని దుర్యోధను ప్రశంసిస్తూ ఉన్నాడు. ప్రశంసిస్తూ కనిపిస్తున్నా నిజం ఏమిటనంటే శల్యుడు అంత గొప్పవాడు. అన్ని విషయాల్లో కూడా శల్యుడు గొప్పవాడు. ఇంతవరకు దుర్యోధనుడు చెప్పినటువంటి దాంట్లో అతిశయోక్తి ఏమీ లేదు. అసలు ఒకసారి దుర్యోధనుడు చెప్పాడు, ఈ లోకంలో 5 ఉన్నారయ్యా మహాబలవంతులైనటువంటి వీరులు. ఎవరంటే 1 భీముడు, 2 శల్యుడు, 3 కీచకుడు, 4 బకాసురుడు అని 4 పేర్లు చెప్పి 5వ పేరు చెప్పాల. ఎందుకంటే 5వ పేరు తాను. ఇది నిజం. ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అలా ఒకరికి తీసిపోయినటువంటి వాడు. ఈ 5 దుర్యోధనుడితో సహా. మరి అటువంటి మహావీరులైనటువంటి వాళ్ళల్లో
శల్యుణ్ణి దుర్యోధనుడే చెప్పాడు, ఎప్పుడో చెప్పాడు. అందువల్ల శల్యుడు తనను తాను బలమైనటువంటి వాడని చెప్పుకున్నా అందులో అబద్ధం లేదు. ఇక తన పని నెరవేర్చుకోవడానికి వినయంతో ఉన్నాడు దుర్యోధనుడు, ప్రశంసిస్తూ ఉన్నాడు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఎందుకంటే మనకు పని ఉన్నప్పుడు మనకి వినయం వచ్చేస్తూ ఉంటుంది, అవసరం లేనప్పుడు వినయం కాస్త ఎగిరిపోతూ ఉంటుంది. అలాగే సారథ్యంలో కూడా శ్రీకృష్ణుడితో సమానమైనటువంటి వాడు శల్యుడు అనేటువంటి విషయంలో సందేహమే లేదు. కాకపోతే తర్వాత చెప్తాడు మళ్ళీ శ్రీకృష్ణుడి కన్నా అధికుడివని, అది మాత్రం ప్రశంస. శ్రీకృష్ణుడితో సమానుడివి అని అంటే మాత్రం దాంట్లో ఏ అబద్ధం లేదు, అతిశయోక్తి లేదు. అది లోకానికంతా కూడా తెలిసినటువంటి విషయం. అందుకే ధర్మరాజు ముందుగానే దాన్ని ఊహించి కర్ణుడికి సారథిగా నిన్ను అడుగుతాడు దుర్యోధనుడు, ఆ అడిగినప్పుడు ఇదిగో నాకు ఇట్లా సహాయం చేయాలా అని పాచిక వేస్తాడు. ఈ కారణం చేతనే శల్యుడు బెట్టు చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే షరతు చెప్పాలి, ఆ షరతు చెప్పడం కోసం వెంబడే ఒప్పుకుంటే కుదరదు, అందుకని బెట్టు చేస్తున్నాడు. నన్ను అవమానించావు కనుక నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ ప్రకారంగా ప్రశంసలుగా అనిపిస్తున్నప్పటికీ కూడా నిజాలే మాట్లాడాడు ఇంతవరకు. శల్యుడు అలా బెదిరించి వెళ్ళిపోతూ ఉంటే ఆపాడు దుర్యోధనుడు. అతన్ని మెత్తపరచడానికి మళ్ళీ దుర్యోధనుడు ప్రయత్నిస్తూ ఇలా అంటున్నాడు, మహారాజా, ఓ శల్య, నీ విషయంలో నువ్వు చెప్పిందంతా పూర్తిగా యథార్థం, ఇందులో ఏమాత్రం సందేహం లేదు. కర్ణుడు నీకన్నా గొప్పవాడేం కాదు, గొప్ప బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు కానే కాదు. నిన్ను నేను సందేహించడం వల్ల నీవు ఆడిన మాట తప్పేటువంటి వాడివి కానే కాదు. యుద్ధంలో నీవు శత్రువులకి శల్యం లాంటి వాడివి కనుక నీకు శల్యుడు అనే పేరు వచ్చింది. శల్యం అంటే ఏమిటి తెలుసు కదా, ముళ్ళు అనమాట. అంటే ముళ్ళు కనుక గుచ్చుకుంటే ఎట్టుంటుందో మనకి అట్టుంటుంది శల్యుడు అంటే. శల్యం లాంటి వాడివి కనుక నీకు శల్యుడు అనేటువంటి పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ యుద్ధంలో అర్జునుడి కన్నా కర్ణుడు అధికుడు అని నా నమ్మకం. అలాగే రథసారథ్యంలో శ్రీకృష్ణుడి కన్నా నువ్వు అధికుడు అని నా నమ్మకం. అది ఇక్కడ వేశాడు, శ్రీకృష్ణుడి కన్నా నువ్వు అధికుడివి అని. కర్ణుడు అర్జునుడి కన్నా అస్త్రాల్లో మాత్రమే అధికుడు, నీవు శ్రీకృష్ణుడి కన్నా అశ్వజ్ఞానంలో అధికుడివి, అస్త్రాల్లో అధికుడివి, బలపరాక్రమాల్లో అధికుడివి. అశ్వజ్ఞానంలో, అశ్వాలకు సంబంధించినటువంటి శాస్త్రంలో నువ్వు చాలా గొప్పవాడి. కాబట్టి అశ్వహృదయాన్ని తెలుసుకునేటువంటి విషయంలో శ్రీకృష్ణుడి కంటే నువ్వు 2 రెట్లు అధికం. అందుకే నిన్ను కర్ణుడికి సారథిగా ఉండి కృష్ణార్జునులపై విజయం సాధించి పెట్టమని నేను నిన్ను అర్థిస్తున్నాను. కాబట్టి కర్ణుడికి సారథిగా ఉండు. నిజంగా ఈ యుద్ధ విజయం అనేటువంటిది రథికుడి కన్నా సారథి మీదనే ఆధారపడింది. నీవు కనుక ఈరోజు కర్ణుడికి సారథిగా ఉండి అర్జునుడిని సంహరించి విజయాన్ని కనుక సాధిస్తే ఆ విజయంలో 3 వంతులు నీది, 1 వంతు కర్ణుడిది. ఎందుకంటే సారథ్యే ఎక్కువ బాధ్యత అని ఈ ప్రకారంగా ప్రశంసించాడు దుర్యోధనుడు. ఇప్పుడు ఇక తాను చెప్పదలుచుకున్నవన్నీ చెప్పేశాడు. న్యాయంగా శల్యుడు చాలా గొప్పవాడు కనుక అంతకంటే ఇంకా ఎక్కువగా ప్రశంసించడం కోసం ప్రశంసించాడు. దాని శల్యుడు అంటున్నాడు, ఓ గాంధారీ పుత్ర, ఈ మహాసైన్య మధ్యంలో నన్ను శ్రీకృష్ణుడి కన్నా గొప్పవాడివి అని చెబుతున్నావు కనుక నీ మీద నాకు ప్రీతి కలుగుతున్నది. అందుకే అర్జునుడితో యుద్ధం చేయాలని ఉత్సుకతతో ఉన్నటువంటి కర్ణుడికి సారథ్యం చేయడానికి నేను సిద్ధంగానే ఉన్నా. కాకపోతే ఒక షరతు మాత్రం పెడుతున్నా. అదేంటంటే సారథ్యం చేసేటువంటి సమయంలో, ఎందుకంటే నేనేమో క్షత్రియుడిని, అతనేమో సూతుడు, యుద్ధంలో కూడా అతనికన్నా నేనే పరాక్రమశాలిని. కాకపోతే సారథ్యం అనేటువంటిది నాకు ప్రత్యేకంగా నైపుణ్యం ఉంది కాబట్టి ఇప్పుడు అడుగుతున్నావు, అందుకని చేస్తా. కాకపోతే నేను సారథిగా కూర్చున్న దగ్గర నుంచి నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా. దానికి కర్ణుడు అంగీకరించాలి, నువ్వు అంగీకరించాలి, ఎవరు వ్యతిరేకించకూడదు. నేను నోరు తెరవటం మొదలు పెడితే ఇక ముయ్యటం ఉండదు, అలా మాట్లాడుతూనే ఉంటా. ఏం మాట్లాడినా సరే ఎవరు నాకు అడ్డం చెప్పడానికి వీలు లేదు. దీనికి కనుక నీకు ఇష్టమైతే నేను సారథ్యం చేస్తా అన్నాడు. ఇది
ఇప్పుడు ఒప్పుకున్నటువంటి సందర్భం. అయితే ఇక్కడ మళ్ళీ మనం కొద్దిగా దీన్ని విశ్లేషణ చేస్తే శల్యుడికి బలహీనతలు రెండు ఉన్నాయి. ఒకటేమో మత్తుగా తాగటం, రెండు పొగడ్తలకు పడిపోవటం. పొగడ్తలకు పడిన ఎవడున్నాడంటే పొగడ్తలకు పడిపోవడం నిజంగా అందరూ పడిపోతారు. అయితే మత్తుగా తాగి ధర్మరాజు పక్షంలో పోవాల్సినటువంటి వాడు దుర్యోధన పక్షంలోకి వచ్చాడు. శ్రీకృష్ణుడి కన్నా అధికుడివి నీవు అనేటప్పటికల్లా పొగడ్తల్లో పడిపోయి కర్ణుడి యొక్క సారథికి ఒప్పుకున్నాడు. కాకపోతే ధర్మరాజుకి మాట ఇచ్చాడు కనుక అది కూడా ఒక కారణం. ఇక శ్రీకృష్ణుడితో సమానంగా రథం నడపగల నైపుణ్యం గలవాడే కానీ శ్రీకృష్ణుడి కన్నా అధికమైనటువంటి వాడంటే మాత్రం అది అత్యోక్తి. సరే, ఎవరైనా సరే లోకంలో పొగడ్తలకి పడిపోతూ ఉంటారు, కానీ పొగడ్తలకి పడిపోతే మాత్రం అది వాడికే నష్టం. అందుకనే పొగడ్త అనేటువంటిది నీ నాశనానికి అగడతా అంటారు. కాబట్టి ఎప్పుడు పొగడ్త అనేటువంటిది దానికి పడిపోకూడదు. ఎవరైనా నిజం మాట్లాడుతున్నారా, లేకపోతే అనవసరంగా పొగుడుతున్నారా, తనకి లేని గొప్పతనాన్ని ఆపాదిస్తున్నారా అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకోవాలా. అలా తెలుసుకున్నప్పుడే ప్రతివాడు కూడా సరైనటువంటి మార్గంలో నడుస్తాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించడం కోసమే ఈ సంఘటన మనకు ఉపయోగపడుతుంది. అంటే పొగడ్తలకి పడిపోవద్దు. నీ లోపాలు ఏమున్నాయో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి లోపాలను సరిదిద్దుకో. సాధారణంగా ఎవరైనా సరే ఏం చేస్తారంటే ప్రతివాడిని పొగిడేస్తాడు, అవసరం ఉన్న అవసరం లేకపోతే కొడతాడు, ఎప్పుడొకప్పుడైనా పనికి వస్తాడు. కానీ ఎన్ని రకాలుగా పిచ్చి పనులు చేసినా అవి మాత్రం ఎత్తరు. నువ్వు ఇదిగో ఈ పని చేస్తున్నావు, దీనివల్ల నీకు చెడు జరుగుతుంది అని ఎవరైతే చెప్తారో వాడే నిజమైనటువంటి ఆత్మీయుడు. అలా భావించే వాళ్ళు తప్పుగా ఉన్నారు కనుక ఎందుకే వీడితోటి నాకు ఇవ్వాలా, వాడి లోపాలే ఉంటే వాడే పోతాడు, కాబట్టి నేను చేయాల్సిందంటే వాడిగా ప్రశంసించి బాగా ఆకాశానికి ఎత్తేసి వదిలేద్దాం, డామరు వాడే పడతాడు పోతాడని అనుకుంటాడు. ఇది పొగడ్తలకి పడకూడదు అనేటువంటి విషయం ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దుర్యోధనుడు శల్యుడితోటి ఇంకా గట్టితనం కోసమని త్రిపురాసుర వృత్తాంతాన్ని చెప్తున్నాడు. అంటే త్రిపురాసుర వృత్తాంతంలో ఈ 3 పురాలకి 3 అసురులు ఉన్నారు, 3 పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలను పైన తిరుగుతూ ఉంటాయి. అదిగో వాళ్ళని సంహరించడానికి ఎవరికి సాధ్యం కాకపోతే దేవతలంతా కలవాల్సి వచ్చింది. అదిగో అప్పుడు విషయాన్ని ఇక్కడ చెప్పి శల్యుడిని అక్కడ బ్రహ్మదేవుడితో పోలుస్తానికి ఈ కథంతా చెప్తున్నాడు. ఆ కథ ఏమిటో మనం రేపు